నెక్స్ట్ కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎన్నెన్నో అవమానాలు జరిగినాయి, సహించుకున్నారు, ఇప్పుడు దాకా సహించుకున్నారు. ఎందుకంటే మీలో ఒక ప్రామాణికత అనే ఒక అస్త్రం ఉంది కాబట్టి ఎప్పటికైనా భగవంతుడు మీ పరంగా ఉంటాడు అనేది మాత్రము మీరు సిగ్నేచర్ చేసినట్టే. మీ పెన్నుతో మీరే సిగ్నేచర్ చేసింది ఎంత సత్యమో. ఇది మీకు చాలా విశేషాలు, అంటే మీకు మాత్రమే అప్లై అవుతుంది. ఏదైనా కావచ్చు, కానీ మీరు చేసింది మీకు ఎప్పటికైనా కాస్త వస్తుంది. ఏది అంటే మనం వండిన అన్నము మనము తినకపోవచ్చు, కానీ కర్మం అనేది అలా కాదు, మనమే దాన్ని అనుభవించే తీరాలి. ఇప్పుడు 100 ఆవులు ఉన్నాయి, 100 గోవులు ఉన్నాయంటే ఆ గోవులకు సంబంధించిన చిన్న చిన్న దూడ్లు వాళ్ళ దగ్గరికి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పాలు తాగుతుంది. అలాగే మనం చేసిన కర్మం అనేది మనమే అనుభవించి తీరాలి. కాబట్టి ఆ కర్మం అనే దాంట్లో ఎక్స్క్యూజ్ ఉండదు. కాబట్టి మంచిది చేస్తే మంచిదే మనకి ప్రతిఫలంగా దొరుకుతుంది. ఆ తర్వాత దానికే కృష్ణుడు ఒక మాట చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మం అనేది అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, చేసేది నీ ధర్మం అంతే. అంటే ఇక్కడ మనం వచ్చాం కాబట్టి బతకడానికి, మనం ఏమైనా జీవించడానికి, తినడానికి, బ్రతకడానికి ఏదైనా ఆహారం సంపాదించుకోవాలి కదా, ఆహారానికి పని చేయాలి కదా. ఆ పని సక్రమ దారిలో ఉండి, ఆ సక్రమ దారిలో ఉండింది అయితే మీ పరంగా మీ వెనక భగవంతుడు ఉంటాడు. మీ ముందర గోల్ అనేది ఉండాలా, మీ వెనక గురువు అనేవాడు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదైనా అద్భుతాలు జరుగుతాయి. దాంట్లో ఇప్పుడు దాకా మీకు గురుబలం లేదు, కానీ ఈ ఒక్క మే తర్వాత మీకు అత్యంత ప్రగతిపరమైన విశేషమైన అత్యంత అద్భుతాలు మీకు ఇచ్చేటువంటిది ఒక గురు పంచమ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి గురుబలం ఉంటుంది. 2025 నుండి 2026 అక్కడ దాకా మీకు ఉంటుంది విశేషమైన ప్రగతి. అంటే మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి. మంచి ఆలోచనతోనే మీరు ప్రారంభించాలి. అంటే మీ మనసును సమాధానంతో పెట్టుకొని మీరు ఏమనుకుంటారో అవన్నీ కూడా మీకు ఎట్లా అంటే రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేస్తే ఎట్లా మీరు చూడొచ్చో, మీరు అలాగే ఏది ఆలోచన చేస్తే మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి వాళ్ళు. శుభం భూయాత్, మంచిది కానీ.